లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఆధాన ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశిస్సులు. జనవరి 19వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నటువంటి మాఘమాసంలో ఎలాంటి దానాలిస్తే జన్మజన్మల దరిద్ర బాధలన్నీ తొలగిపోతాయో, కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయో, ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి బయటపడి అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మాఘమాసం అంటేనే దానాలకు ప్రాధాన్యత ఉన్న మాసం. మాఘమాసంలో ఏ దానం చేసినా విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల సమస్త శుభాలు కలుగుతాయి. అయితే పద్మపురాణం ఏం చెప్తుందంటే, మాఘమాసంలో 5 రకాలైనటువంటి దానాలలో ఏ దానం ఇచ్చినా అద్భుత ఫలితాలు కలుగుతాయని పద్మపురాణంలో చెప్పారు. ఆ 5 దానాలలో మొట్టమొదటి దానం అన్నదానం. మాఘమాసంలో అన్నదానం చేస్తే జన్మజన్మల దరిద్రాలు తొలగిపోతాయి. కాబట్టి విష్ణుమూర్తికి ఇష్టమైన ఈ మాసంలో వీలైనప్పుడు ఎప్పుడైనా సరే దేవాలయం దగ్గర కానీ ఇతర ప్రదేశాల్లో కానీ ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టండి. ఈ అన్నదానం అనేది కొన్ని వేల జన్మల, కోట్ల జన్మల పాపాలు తొలగింపజేస్తుంది. ఆ తర్వాత విష్ణుమూర్తికి ఇష్టమైన మాఘమాసంలో చేయవలసిన దానం వస్త్రదానం. మాఘమాసంలో ఎవరికైనా సరే దేవాలయంలో బ్రాహ్మణులకు కొత్త వస్త్రాలు దానంగా ఇచ్చిన, లేదా ఎక్కడైనా ఎవరికైనా సరే కొత్త వస్త్రాలు దానంగా ఇచ్చిన జీవితంలో ధనధాన్య సమృద్ధికి లోటుండదు. అన్ని రకాలైనటువంటి సంపదలు, ఐశ్వర్యాలు లభిస్తాయి. కాబట్టి మాఘమాసంలో చేయవలసిన 5 శక్తివంతమైన దానాలలో రెండవ దానం వస్త్రదానం. ఆ తర్వాత పద్మపురాణం ప్రకారం మాఘమాసంలో ఇవ్వవలసిన మూడవ దానం, అన్ని దానాల కంటే చాలా గొప్ప దానం తిలదానం. అంటే మాఘమాసంలో నువ్వులు తప్పకుండా దానం ఇవ్వాలి. మాఘమాసంలో నువ్వులు దానం ఇస్తే ఎంతటి అద్భుత ఫలితాలు కలుగుతాయో పద్మపురాణం ఉత్తరఖండంలో 124వ అధ్యాయంలో ఒక శ్లోకం ద్వారా చెప్పారు. ఆ ఒక్క శ్లోకం తెలుసుకుంటే అసలు మాఘమాసంలో నువ్వులు దానమిస్తే ఎంత బ్రహ్మాండమైన ఫలితం కలుగుతుందో అందరికీ అర్థమవుతుంది. ఆ శ్లోకం ఏంటంటే, ముష్టిమాత్ర ప్రమాణేన తిలైః దానం కరోతియా యావత్ సంఖ్యా తిల తస్మిన్ తావత్ సాహస్రముచ్యతే స్వర్గే లోకే తస్య వాసః అంటుంది పద్మపురాణం ఉత్తరాఖండం 124వ అధ్యాయం. అంటే ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే, మాఘమాసంలో ముష్టిమాత్ర ప్రమాణేన తిలైః దానం కరోతియా. ముష్టిమాత్ర ప్రమాణేన అంటే ఒక పిడికెడు నువ్వులు మాఘమాసంలో దానం ఇచ్చినట్లయితే యావత్ సంఖ్యా తిల తస్మిన్ తావత్ సాహస్రముచ్యతే. అంటే ఆ పిడికెడు నువ్వులలో ఎన్ని సంఖ్యలో నువ్వులుంటాయో, అంటే ఎన్ని నువ్వులుంటాయో అన్ని వేల సంవత్సరాల పాటు స్వర్గేలోకే తస్య వాసః. శరీరం వదిలిపెట్టిన తర్వాత మనం స్వర్గలోకంలో ఉంటామని పద్మపురాణంలో ఉన్న ఈ శ్లోకం చెప్తుంది. అంటే మాఘమాసంలో నువ్వుల దానం ఎంత గొప్పదంటే, మీరు ఎవరికైనా ఎక్కడైనా ఒక పిడికెడు నువ్వులు తీసుకొని మీ చేత్తో దానం ఇస్తే ఆ పిడికెడు నువ్వులలో ఎన్ని నువ్వులుంటాయో అన్ని వేల సంవత్సరాల పాటు శరీరం విడిచిపెట్టిన తర్వాత మనం స్వర్గలోకంలో ఉంటాం. అది నువ్వుల దానానికి ఉన్న గొప్పతనం. తిలాహ సర్వపాపహరాహ స్మృతాహ అంటుంది పద్మపురాణం. భయంకరమైన పాపాలు పోగొట్టే శక్తి మాఘమాసంలో నువ్వుల దానానికి ఉంటుంది. కాబట్టి నువ్వుల దానం తప్పకుండా మాఘమాసంలో ఒక్కసారైనా ఇవ్వండి. ఆ తర్వాత మాఘమాసంలో ఇవ్వవలసిన శక్తివంతమైన 4వ దానం గోదానం. అంటే ఏదైనా దేవాలయానికి గోవు దానం ఇస్తే మంచిది. అయితే దేవాలయానికి గోవులు దానం ఇవ్వలేని వాళ్ళు ఏం చేయాలి? రాగి లోహంతో కానీ, ఇత్తడితో కానీ, పంచలోహాలతో కానీ గోవు బొమ్మ చేసుకుని ఆ గోవు బొమ్మ దానం ఇవ్వాలి. లేదా రకరకాలైనటువంటి గోవులను దానం ఇవ్వవచ్చని కూడా మాఘమాసంలో పద్మపురాణంలో చెప్పారు. ఆ రకరకాలైనటువంటి గోవులు ఏంటంటే గుడగోవు, ఘృతగోవు, శాలిధాన్య గోవు, ఇలా రకరకాలైనటువంటి గోవులను ఇవ్వచ్చు. గుడగోవు అంటే అర్థం ఏంటంటే, గుడ అంటే బెల్లం. మాఘమాసంలో బెల్లం అచ్చు ఒక ఆవు ఆకారంలాగా వచ్చి దాని దానం ఇస్తే కూడా గోవుని దానం చేసిన ఫలితం కలుగుతుందని పద్మపురాణం చెప్తోంది. రెండోది ఘృతగోవు. ఘృతం అంటే ఆవు నెయ్యి. మాఘమాసంలో ఆవు నెయ్యి ఒక పాత్రలో ఆవు ఆకారం వచ్చేలాగా పోసి దానం ఇచ్చినా గోదానం చేసిన ఫలితం కలుగుతుంది. మూడవది శాలిధాన్య గోవు. శాలిధాన్యం అంటే వడ్లు. వడ్లు ఒక పాత్రలో గోవు ఆకారం వచ్చేలాగా చేసి దాని దానం ఇచ్చినా గోదానం చేసిన ఫలితం కలుగుతుంది. కాబట్టి
ప్రత్యక్ష గోవుని దానం ఇవ్వలేని వాళ్ళు ఇలా రకరకాలుగా గోదానం అయితే మాఘమాసంలో ఇస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఆ తర్వాత ఆఖరిది ఐదవది శయ్యాదానం. శయ్యాదానం అంటే మంచం దానం. మాఘమాసంలో మంచం దానం ఇస్తే దాంపత్య వియోగం ఉండదు. అంటే చాలామందికి ఏం జరుగుతుందంటే వృద్ధాప్యంలో భర్త చనిపోయిన చాలా సంవత్సరాల తర్వాత భార్య చనిపోతుంది. భార్య చనిపోయిన చాలా సంవత్సరాల తర్వాత భర్త చనిపోతాడు. అంటే భార్యాభర్తలు వృద్ధాప్యంలో ఒకరు మరణించాక చాలా సంవత్సరాలకి ఇంకొకరు మరణిస్తారు. ఆ ఒంటరితనాన్ని భరించలేకపోతారు. అలాంటివేవి జరగకుండా ఉండటానికి మాఘమాసంలో శయ్యాదానం, మంచం దానం ఇవ్వాలి. మంచం దానం ఇస్తే దాంపత్య వియోగం ఉండదు. కలిసున్నప్పుడు గూడా భార్యాభర్తలు పోట్లాడుకోకుండా చక్కగా కలిసుంటారు. వృద్ధాప్యంలో గూడా శరీరం విడిచిపెట్టే ముందు దగ్గరగా ఒకే సమయంలో శరీరం విడిచిపెడతారు. అందుకే మాఘమాసంలో ఒక్కసారైనా మంచం దానం ఇవ్వాలి. కాబట్టి అన్నదానం, వస్త్రదానం, తిలలు అంటే నల్లవైన, తెల్లవైన నువ్వుల దానం, గోవు దానం, శయ్య, మంచం దానం. ఈ 5 దానాలు మాఘమాసంలో ఇవ్వండి. అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోండి. ఎప్పటికప్పుడు పండుగలకు సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే ఆధాన్ ఆధ్యాత్మిక ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.